వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తుంది కార్నర్. ఇది వచ్చేసి మనకి సౌత్ రోడ్డు 30 అడుగులు, ఇంటి ముందు రోడ్డు వచ్చేసి మనకి 30 ఫీటు. ఈస్ట్ రోడ్డు, ఈస్ట్ సౌత్ కార్నర్. ఇది 150 గజాల్లో కట్టిన ఇల్లు. దీని వెడల్పు 30, పొడవు 45. ఇది ఈసీఐలకి 10 కిలోమీటర్స్ దూరంలో చీరియాల్లో ఉంది. చీరియాల మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% క్వాలిటీ హౌజెస్, 100% లీగల్ ప్రాపర్టీస్. లీగల్ ప్రాపర్టీస్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు, ఇంటి పక్కన కూడా 30 ఫీట్ రోడ్లు. ఒకసారి ఎలివేషన్ చూద్దాం. చూడండి, ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంటి ముందు మొక్కలు వేసుకోవడానికి 3 అడుగులు సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము. ఇదంతా మనం ర్యాంప్ ఇచ్చాము. చూడండి, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. దీని పొడవు 17, వెడల్పు 17 దాకా ఉంటుంది. ఈశాన్యంలో బోరు ఇచ్చాము. ఈశాన్యంలో బోరు, పక్కనే సంపు. నార్త్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్ కూడా ఇచ్చాము. నార్త్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్, బ్యాక్ సైడ్న 2 అడుగులు, సౌత్ సైడ్న 1.5 అడుగులు ఇచ్చాము చుట్టూ తిరగటానికి. సౌత్ సైడ్న లెఫ్ట్ సైడ్ స్టెప్స్ కింద వాష్ ఏరియా. కిచెన్లోంచి ఈస్ట్ కూడా బయటికి డోర్ ఇచ్చాను. చూడండి, కనపడుతుంది. ఇలా ఉంటుందన్నమాట ఇల్లు. ఇంటి చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్, లోపల మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది మెయిన్ డోరు. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్లోంచి లోపలికి వెళితే ఇది హాలు. దీని పొడవు 17, వెడల్పు 14. 17 సైజు గల హాలు. ఈ హాల్లో కూడా అన్ని యూపీవీసీ విండోస్ ఇచ్చాము. వీటికి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. చూడండి, ఈ హాల్లో నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఆ డైనింగ్ హాల్. ఇది 12x12 ఉంటుంది. డైనింగ్ హాల్ 12x12 దాకా డైనింగ్ హాల్ ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్న ఓపెన్ కిచెన్ ఉంది. లెఫ్ట్ సైడ్న ఓపెన్ కిచెన్. ఈ కిచెన్లోనే లెఫ్ట్ సైడ్న మనకి పూజ గది ఇచ్చాము. లోపలికి వెళ్దాం ఒకసారి. ఇది పూజ గది. కిచెన్లోంచి బయటకు వస్తే మళ్ళీ ఈస్ట్కు డోరు. అదంతా పార్కింగ్ ఏరియా. ఇది వాష్ ఏరియా. ఇంటి ముందు స్టెప్స్ పైకి వెళ్ళటానికి. కిచెన్లో నుంచి ముందుకు వస్తే డైనింగ్ హాల్. అదేమో కనపడేదంతా మెయిన్ హాల్. ఈ హాల్ పక్క నుంచి లోపలికి వెళితే 2 బెడ్రూములు, కామన్ వాష్రూమ్. లెఫ్ట్ సైడ్న మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్న ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాను. చూడండి, ఇది 14x13 దాకా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చాము. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. చూడండి, మొత్తం వేసాం టైల్స్ వాష్రూమ్కి. దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x12 ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజు. ఈ రెండిటికి మధ్యలో కామన్ వాష్రూమ్. ఇచ్చాము. మళ్ళీ మనం రెండు బెడ్రూమ్లు చూసాక మళ్ళీ హాల్లోకి వచ్చాము. చూడండి, ఇది హాలు. అది ఓపెన్ కిచెన్, డైనింగ్ హాల్ పక్కనే. ఈ హాల్లో ఇది టీవీ యూనిట్ కాడి నుంచి మనం ఒకసారి చూద్దాం. అది ఓపెన్ కిచెన్, డైనింగ్ హాలు, మెయిన్ డోర్ నుంచి బయటికి వెళదాం.
మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ఈసీఐఎల్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో చీరియాల్లో ఉంది, కీసర వెళ్ళే రోడ్లో. దీని ఎస్ఎఫ్టీ 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది కార్నర్ బిట్. ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు, ఇంటి పక్కన సౌత్ రోడ్డు, ఈస్ట్ సౌత్ కార్నరు, 2 వైపులా వెంటిలేషన్ ఉంటుంది. దీని ధర వచ్చి 66 లక్షలు చెప్తున్నాము, నెగోషియేషన్ ఉంటుంది. ఈ 66 లక్షల్లో 150 గజాలు ఇళ్ళు ఎక్కడా లేవు కాబట్టి హైదరాబాద్లో ఇది అన్నిటికీ దగ్గర. ఇది సికింద్రాబాద్కి 20 కిలోమీటర్లు, ఈసీఎల్కి 10 కిలోమీటర్లు, అన్నిటికీ దగ్గరలో మంచి కాలనీలో కార్నర్ బిట్టు. ఒకసారి వచ్చి చూడండి. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, దీని ప్రైస్ వచ్చి 66 లక్షలు, నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా రండి, మెయిన్ రోడ్కి దగ్గరలో. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.